మీకు దండం పెడతాను. ఈ రోజేంటి ఆడవాళ్ళందరినీ పొగిడే ప్రోగ్రాం పెట్టుకున్నారా? దాన్ని నిద్ర లేపండి అంటే నా మెదడు తింటున్నారు. ఇప్పుడు ఇలాగే ఉంటుంది. రేపు అది పెళ్ళయి అత్తారింటికి వెళ్ళాక ఇలా పెంచిందని నన్ను అంటారు, మిమ్మల్ని ఏమీ అనరు. నా సంగతి పక్కన పెట్టబోయే శ్రీమతి, కానీ రేపు దానికి పెళ్ళయ్యాక దాన్ని వదిలిపెట్టి నువ్వు ఒక్క క్షణం ఉండగలవా? ఉండలేనండి, ఉండలేను. అందుకే దాన్ని హాస్టల్లో జాయిన్ చేసినా ఉండలేక దాన్ని ఇంటికే పిలిపించాను. నేను ఉండలేనండి. అయినా మనం ఇలాగే ఉంచుకోలేంకా. నేడో రేపో దానికి మంచి సంబంధం వస్తుంది. మంచిగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సిందే కదండి. నీకు నిజంగా ఈ మధ్య మతిపోయింది. మతి లేక మాట్లాడుతున్నావు. చూడు, నేనేమన్నానండి ఇప్పుడు? దాని చదువుకు సంస్కారానికి తగిన ఉద్యోగం చేసినప్పుడే నా బిడ్డకు పెళ్లి చేస్తాను నేను. అంతేకాని దానికి ఉద్యోగం లేకుండా దాని కాళ్ళ మీద అది నిలబడ్డప్పుడే, ఉద్యోగం వచ్చినప్పుడు దాని కాళ్ళ మీద అది నిలబడ్డప్పుడు మాత్రమే దానికి పెళ్లి చేస్తాను. ఈ విషయంలో ఎవరు చెప్పినా నా నిర్ణయం మారదు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా 20 సంవత్సరాలు కష్టపడి చదివితే మిగిలిన 80 సంవత్సరాలు హీరోల్లా బ్రతుకుతారు. కానీ 20 సంవత్సరాలకే మేము హీరోలము అని కాలరెగరేస్తే మిగిలిన 80 సంవత్సరాలు జీరోలుగా బ్రతుకుతారు. ఏమోనండి, మీరు ఇలాగే అంటున్నారు. కానీ బయటకు వెళుతుంటే అందరూ అనే సూటిపోటి మాటలు నేను భరించలేకపోతున్నాను. ఈ సంవత్సరమైనా పెళ్లి చేస్తారా అని అడుగుతుంటే నా ప్రాణం పోతుందండి. నా మాట వినండి, మన అమ్మాయికి పెళ్లి చేద్దామండి. రాజీ, ఏదైనా నేను నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఆ నిర్ణయంలో మార్పు రాదు. నీకు ఆ సంగతి బాగా తెలుసు. మన శారద ఉద్యోగం చేయాలి. దాని ఉద్యోగానికి దాని చదువుకు తగ్గ సంబంధం దొరికినప్పుడు అప్పుడు చేస్తాను దానికి. అయినా ఈ లోకుల గురించి ఎందుకే పట్టించుకుంటావు? ఈ లోకులు కాకులు వారి సంగతి నీకు తెలుసు. ప్రాణాలు తీసే పాముకు తెలియదు తాను విష సర్పాన్నని, కరిస్తే నలుగురు చచ్చిపోతారని. కానీ ఈ మనుషులకు అన్నీ తెలుసు. తెలిసి తప్పులు చేస్తారు. పైగా బయటకు వచ్చి నీతులు చెబుతూ ఉంటారు. దేవుడు మందిరాల్లో ఉండడో తెలియదు, కానీ మనం చేసే మంచిలో మాత్రం తప్పకుండా ఉంటాడు. పాపాలు చేసి దీపాలు పెడితే పుణ్యం రాదు. ఒకవేళ ఆ దేవుడు కూడా ఒకవేళ ఆ దేవుడు కరుణించినా మన కర్మఫలం మాత్రం ఎప్పటికీ కనికరించదు. నువ్వు బాగుపడాలి అని కోరుకునే వారి కంటే నువ్వెక్కడ బాగుపడతావో అని బాధపడే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఈ లోకంలో. వదిలే, నువ్వు వాళ్ళందరినీ వదిలే. వారి మాటలు ఎందుకు అనవసరంగా పట్టుకుని టెన్షన్ పడతావు? అది సరే గాని శ్రీమతి, రాత్రి ఆ ఫంక్షన్లో ఎరగదీశావే. ఆ గంతులేంటి? ఇంకా నువ్వేమైనా చిన్నపిల్లని అనుకున్నావా? అబ్బా, ఆ గంతులేంటి? నిజంగా ఆ ఫంక్షన్లో నిన్ను చూస్తా ఉంటే నన్నే చూస్తారు, ఇంకెవరిని చూస్తారు? మర్చిపోతున్నా. అబ్బా, మీరు మరి గిల్లకండి. అక్కడ నిన్ను కౌగలించుకొని ముద్దు పెట్టుకోవాలంటే ఆ కోటేశ్వరరావు, వాడెవడు ఆ లాలు కొడుకు, ఆ నాగేశ్వరం, వాళ్ళంతా అర్థం ఉన్నారు. ఇప్పుడు ఎవరు లేరు. మీ తెలివి తెల్లారినట్టే ఉంది. లోపల అమ్మాయి ఉంది. చాలే పదండి, ఇంత వయసు వచ్చినా సిగ్గు ఎగ్గులేదు. నా కూతురు సంగతి నాకు తెలుసులేవే. మొద్దు నిద్ర. మన ఇద్దరం కలిసి పక్కన చెవులో బూ అని వదిలా కూడా అది లేవదు. పైగా ఈరోజు ఆదివారం, అందుకని మన ఇద్దరికి ఓకే. అది మీరిచ్చిన అలసే, అందుకే ఈ టైం దాకా పంది పడుకున్నాడు పడుకుంది. ఇప్పుడు నువ్వు నా మాట వెళ్ళలేదనుకో, వెళ్ళి నా కూతురికి కంప్లైంట్ చేస్తాను. ఏమని చేస్తారు? ఏమని చేస్తానా? అది మీకు చెప్పడం, మీరు దానికి చెప్పడం. నా మీద సాడీలు చెప్పుకోవడం మీకు వేరే పనే ఉంది. నీకు ఒక రహస్యం చెబుతాను, వింటావా? చెప్పండి. ఒక రహస్యాన్ని మా మగాడు ఈ చెవితో విని ఈ చెవితో వదిలే. అదే మీ ఆడవాళ్ళు ఉన్నారనుకో, 2 చెవులతో వింటారు, నోటితో ఊరంతా వదిలే. మీ లాభం లేదు బాబు. మీ గోల్ నేను పడలేకపోతున్నా. నేను మా పుట్టింటికి పోతా, నా తమ్ముడి దగ్గరికి పోతా. సారీ, కోపం వచ్చిందా? కోపం ఏదో సరదాగా లేకండి.
ఏలియా ఫ్రెండ్ ఫ్రెండ్ వస్తుంటే కలవడానికి వచ్చాను బాబాయ్. ఫ్రెండా? మగ ఫ్రెండా ఆడ ఫ్రెండా? అది ఫ్రెండ్ మగ ఫ్రెండే బాబాయ్. నువ్వు ఎంతలా కంగారు పడ్డావంటే కంపల్సరిగా ఆడ ఫ్రెండ్ అయి ఉంటుందిరా. ఎంతకు ఫ్రెండా ప్రేయసియా అదైనా చెప్పరా బాబాయ్, నీ దగ్గర నిజం దాచినా ప్రయోజనం లేదు. ఇవాళ కాకపోయినా రేపైనా నీకు నిజం చెప్పాలి తప్పదు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను బాబాయ్. ఆ అమ్మాయి ఇక్కడే ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. తనను కలుద్దామని ఆఫీసుకి సెలవు పెట్టి ఇక్కడికి వచ్చాను బాబాయ్. ఎందుకనో మరి శారదా ఇక్కడికి రాలేదు బాబాయ్.
హలో శారదా, ఇక్కడే పార్కులోనే ఉన్నాను. అబ్బా చంపావు పో. ఊరెళ్ళావా? ఎన్నో ఆశలు పెట్టుకొని ఆఫీసుకి సెలవు పెట్టి ఇక్కడికి వచ్చా ఎంజాయ్ చేద్దామని. నువ్వు భలే పని చేసావు కదా. సర్లే, ఈసారి చూద్దాంలే మరి. సరే, జాగ్రత్తగా వెళ్ళరా. ఏమైందిరా ప్రస్తుతానికి? అవును బాబాయ్, రానని చెప్పింది. ఏదో ఊరెళ్ళానంటుంది. ఎందుకనో బాబాయ్, శారద నన్ను పూర్తిగా నమ్మినట్టు లేదు. చీటికి మాటికి అలుగుతుంది. ఊరికినే ఏ కారణం లేకుండా కోపడుతుంది బాబాయ్. తనని ఎలా అర్థం చేసుకోవాలో నాకు మాత్రం అర్థం కావట్లేదు బాబాయ్. ఇందులో అర్థం చేసుకోకపోవడానికి ఏముందిరా? ఆ అమ్మాయి ఎలగటానికి కోపడటానికి లాజిక్ ఒకటి ఉందో. ఆ అమ్మాయే కాదు,